నేడు దేశవ్యాప్తంగా జరగనున్న నీటి పరీక్ష 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. హాజరు కానున్న 72,507 మంది విద్యార్థులు. నీటి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి. సూర్యాపేటలో పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నెల్లూరులో సిహెచ్ఓలపై మంత్రి సత్యకుమార్ చిందులు. ఆందోళనలు చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపు. సత్యకుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిహెచ్ఓలు. మద్దతు ధర లభించగా రైతులు రోడ్డెక్కుతున్నారు. ఏ పంటకు కనీస మద్దతు ధర రావడం లేదు, రైతులను పట్టించుకోవడం లేదంటూ జగన్ ట్వీట్. జైల్లో వల్లభనేని వంశీకి అస్వస్థత. జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బ్లడ్, గుండె సంబంధిత టెస్టులు చేసిన వైద్యులు. ఈ నెల 10 నుంచి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు టెలికాన్ఫరెన్స్. పిల్లల మర్రిని సందర్శించనున్న మిస్ వరల్డ్ సుందరిమణులు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ సత్యనారాయణ. త్వరలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా. ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాపట్ల జిల్లా పర్చూరులో చెత్తకుప్పల్లో పొగాకు గిట్టుబాటు ధర లేక పడేసిన రైతులు. విజయనగరం జిల్లా కరకవలసలో గిరిజనుల ఆందోళన. అదానీ పవర్ ప్లాంట్కు భూములిచ్చేది లేదంటూ నిరసనలు. సిద్దిపేట జిల్లా శనిగరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. పాడి క్లీనర్ అండ్ డయ్యర్ ప్రాంతాన్ని ప్రారంభించిన మంత్రి. మెదక్ జిల్లా ఎల్లదాస్ నగర్లో యువకుడు అరాచకం. దేవతల విగ్రహాలను దోసు చేయడంపై హిందూ సంఘాల ఆగ్రహం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పాకిస్తాన్ జెండా దగ్ధం. పెహల్గాంలో ఉగ్రదాడులను ఖండిస్తూ బీజేపీ నేతల నినాదాలు. వైఎస్ఆర్ జిల్లా చక్రాయిపేట మండలంలో అకాల వర్షాలు తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. అనంతపురం జిల్లా గుత్తి బస్టాండ్లో దొంగల చేతివాట. ప్రయాణికుడి నుండి 70,000 కాజేసిన దొంగలు. బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారుని వెనక నుండి ఢీకొన్న మరొక కారు, ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఇవాళ కేంద్రానికి పహల్గాం ఉగ్రదాడి ప్రాథమిక నివేదిక. ఇప్పటి వరకు 3,000 మందికి పైగా విచారించిన ఎన్ఐఏ. చెన్నై కొలంబో విమానంలో నిఘా వర్గాల తనిఖీలు. కశ్మీర్ కాల్పుల నిందితులు ప్రయాణించినట్టు సమాచారం. పోలీసుల అదుపులో 6 అనుమానితులు. పాక్తో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్న భారత్. పార్సిల్స్, మెయిల్స్ పై నిషేధం విధించిన ఇండియా. ఆగని పాకిస్తాన్ కవ్వింపు చర్యలు. 450 కిలోమీటర్ల రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ టెస్ట్ చేసిన పాక్. ఆస్ట్రేలియా ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీతో విజయం. మరోసారి ప్రధానిగా ఆంటోనీ ఆల్బనీస్. వరుసగా రెండోసారి ఎన్నికైన ఆల్బనీస్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు. ఆల్బనీస్ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రజల విశ్వాసాన్ని సూచిస్తోందన్న మోదీ. ఐపీఎల్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం. పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్. నేడు కోల్కతా వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్. కోల్కతాలో మధ్యాహ్నం 3:30కు తలపడనున్న ఇరు జట్లు. ఇవాళ రాత్రి 7:30కు పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్. ధర్మశాలలో తలపడనున్న ఇరు జట్లు.